లోకం ఎప్పుడు గెలిచిన గుర్రాన్నే చూస్తుంది. ఇజ్రాయెల్ కసిని చూసి చప్పట్లు కొడుతుంది. దక్షిణ కొరియా టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతుంది. కానీ చరిత్ర పుస్తకాల్లో గెలుపు పాఠాల కంటే ఓటమి తాలూకు గాయాలే మనకు ఎక్కువ విషయాల్ని నేర్పుతాయి. ఈ రోజు మనం ఒక దేశపు పతన గాథను చదవబోతున్నాం. ఇది కేవలం ఒక దేశ చరిత్ర కాదు, మానవ తప్పిదాల హిమాలయం. సృష్టిలో దరిద్రం అనేది పుట్టుకతో రావచ్చు, కానీ దౌర్భాగ్యం అనేది కేవలం మనం తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే వస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, మీ ఇంట్లో ఒక పెద్ద బంగారు గని ఉంది అనుకుందాం. ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేనంత బంగారం మీ ఇంట్లోనే ఉంది. మరి మీరు ఎలా బతకాలి? మహారాజులా బతకాలి కదా. కానీ మీరు తిండి లేక అడుక్కునే స్థితికి వస్తే దాన్ని ఏమనాలి? సరిగ్గా ఇదే జరిగింది వెన్జువెలా అనే దేశానికి. ఈరోజు వెన్జువెలా వీధుల్లో ఆకలితో అలమటిస్తున్న సామాన్య పౌరుడు, తలదాచుకోవటానికి దేశాలు దాటిపోతున్న శరణార్థి తన పాలకులను చూసి సరిగ్గా ఇదే మాట అడుగుతున్నాడు. ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడ్ ఆయిల్ అంటే నల్ల బంగారు నిల్వలు ఉన్న దేశం అది. సౌదీ అరేబియా, దుబాయ్ కంటే ఎక్కువ చమురు నిల్వలు ఉన్న సామ్రాజ్యం. అలాంటి దేశం ఈరోజు కుప్ప కూలిపోయింది. ఒక లీటర్ పాలు కొనాలన్నా ఒక లారీ కొద్దీ నోట్లు పట్టుకెళ్లాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? రండి, ఆ కన్నీటి చరిత్రను లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథలోకి పూర్తిగా వెళ్ళాలంటే మనం 1970ల నాటి వెన్జువెలాను చూడాలి. అప్పట్లో ఆ దేశం ఎలా ఉండేదో తెలుసా? మన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఇంద్రలోకం నుంచి భూమికి వచ్చినట్లు ఎటు చూసినా విలాసాలు, విదేశీ కార్లు, ఆకాశాన్ని తాకే మేడలు, మిద్దెలు. అరబ్ దేశాల కంటే ముందే కోటీశ్వరులైన దేశం అది. అమెరికా నుంచి విమానాల్లో వచ్చి వెన్జువెలాలో షాపింగ్ చేసేవాళ్ళు. ప్రపంచ సుందరీమణుల పోటీలు వస్తే చాలు వెన్జువెలా భామలకే కిరీటాలు దక్కేవి. అందం, ఐశ్వర్యం రెండూ ఆ దేశానికి దాసోహం అన్నాయి. కానీ అదే సమయంలో ఆ ఐశ్వర్యం వెనుక ఒక పెద్ద శాపం దాగుందని వాళ్ళు గ్రహించలేకపోయారు. దాన్నే ఆర్థిక శాస్త్రంలో డచ్ డిసీజ్ అంటారు. అంటే ఒక దేశానికి ఒకే వనరు, చమురు ద్వారా విపరీతమైన డబ్బు రావటం వల్ల మిగతా పరిశ్రమల్ని, వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసుకోవటం. వెన్జువెలా కూడా అదే చేసింది. తమ భూమిలో చమురు ఉందనే అహంకారంతో వ్యవసాయాన్ని వదిలేశారు, ఫ్యాక్టరీలు మూసేశారు. గుండు సూది దగ్గర నుంచి తినే గుడ్డు వరకు అన్నింటినీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం అలవాటు చేసుకున్నారు. కానీ వెన్జువెలా పాలకులు దేశ భవిష్యత్తుని తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం ఆహుతి చేశారు. దేశంలో అపారమైన సంపద ఉన్నా అది కేవలం కొద్ది మంది ధనవంతుల చేతుల్లోనే ఉండిపోయింది. పేదరికం పెరిగిపోయింది. సమాజంలో అసంతృప్తి అనే నిప్పు కణిక అలా రగులుతూనే ఉంది. సరిగ్గా ఇలాంటి తీవ్ర అసంతృప్తి సమయంలో 1999లో వెన్జువెలా రాజకీయ రంగస్థలంపై ఒక సంచలనం ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే హ్యూగో చావెజ్. ఒక ఆర్మీ ఆఫీసర్ నుంచి దేశ అధ్యక్షుడిగా ఎదిగిన లీడర్. ఆయన పక్కా సోషలిస్ట్. ఆయన ఏం చేశాడంటే విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్న చమురు బావులన్నింటినీ బలవంతంగా ప్రభుత్వ పరం చేసేశాడు. దాన్నే నేషనలైజేషన్ అంటారు. అలా చమురు ద్వారా ప్రభుత్వానికి వచ్చే లాభాలన్నింటినీ నేరుగా పేద ప్రజలకు పంచడం మొదలుపెట్టారు. ఇళ్ళు ఫ్రీ, వైద్యం ఫ్రీ, చదువు ఫ్రీ. ఆఖరికి లీటర్ పెట్రోల్ ధరను ₹1 కంటే తక్కువ చేసేశారు. నీళ్ల కంటే చౌకగా పెట్రోల్ దొరికింది. ప్రజలంతా ఇక మనకు తిరుగులేదు, చావేజ్ మనకు దేవుడు అని పండగ చేసుకున్నారు. కానీ ఇక్కడే చావేజ్ ఒక ఘోరమైన తప్పు చేశాడు. చమురు ద్వారా వచ్చిన లాభాల్ని భవిష్యత్తు కోసం దాచలేదు. కొత్త చమురు శుద్ధి కర్మాగారాల ఆధునీకరణకు పైసా కూడా ఖర్చు పెట్టలేదు. పైగా తన సోషలిస్టు విధానాలను వ్యతిరేకించిన చమురు సంస్థల్లో నిపుణుల్ని, అనుభవజ్ఞులైన ఇంజనీర్లను ఏకంగా 18,000 మందిని ఒకే రోజు ఉద్యోగుల నుంచి తీసేసి ఆ స్థానాల్లో తన రాజకీయ అనుచరులని, అలాగే మిలిటరీ జనరల్స్ని కూర్చోపెట్టాడు. చమురు ఎలా తీయాలో తెలియని మిలిటరీ వాళ్ళ చేతుల్లోకి ఆ నల్ల బంగారం వెళ్ళింది. దాంతో క్రమంగా ఉత్పత్తి పడిపోవటం మొదలైంది. అయినా సరే అంతర్జాతీయ మార్కెట్లో అప్పట్లో బ్యారెల్ చమురు ధర $100 పైనే ఉండటంతో ఆ తప్పులు బయటపడలేదు. పైన అంతా బాగున్నట్లే కనిపించింది, కానీ పునాది లోపల మొత్తం డొల్లైపోయింది. 2013లో హ్యూగో చావెజ్ క్యాన్సర్తో చనిపోయాడు. ఆయన చనిపోతూ తన వారసుడిగా ఒకప్పటి బస్ డ్రైవర్, ఆ తర్వాత విదేశాంగ మంత్రి అయిన నికోలస్ మదురోని కుర్చీలో కూర్చోబెట్టాడు. మదురో రాకతో వెన్జువెలా విధిరాతే మారిపోయింది. మదురో పదవిలోకి వచ్చిన మరుసటేడాది అంటే 2014లో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా $100 నుంచి $30లకు పడిపోయాయి. వెన్జువెలా గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే ఆ దేశ ఆదాయంలో 95% కేవలం ఆయిల్ మీదే ఆధారపడు. ఆదాయం 0 అయిపోయింది. కానీ ఉచిత పథకాల ఖర్చులు మాత్రం కొండలా పేరుకుపోయాయి.
దేశంలో ఏ వస్తువు తయారు కాదు, అన్నీ దిగుమతి చేసుకోవాల్సిందే. కానీ విదేశీ వస్తువులు కొనటానికి ప్రభుత్వం దగ్గర డాలర్స్ లేవు. దాంతో దేశంలో తిండి గింజలు, మందులు, ఆఖరికి టాయిలెట్ పేపర్ల కొరత కూడా ఏర్పడింది. ఈ సమయంలో ఒక సామాన్య ఆర్థికవేత్త అయినా ఏం చేస్తాడు? ఖర్చులను తగ్గించుకుంటాడు, ఇతర దేశాల నుంచి అప్పులు తెస్తాడు. కానీ మదురై ఏం చేశారంటే ఒక వింత నిర్ణయాన్ని తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డ్ గేట్ దగ్గర కూర్చొని టోకెన్లు పంచినట్లు లారీల కొద్దీ, టన్నుల కొద్దీ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయటం మొదలుపెట్టారు. ఫలితం నోట్లకు విలువ పోయింది. దాన్నే ఎకానమిక్స్లో హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. అది ఎంత దారుణమైన స్థితికి చేరిందంటే అక్కడ ద్రవ్యోల్బణం రేట్ ఏకంగా 10 లక్షల శాతం దాటిపోయింది. ఈరోజు వెనిజువెలా వీధుల్లో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. చేతిలో సంచుల కొద్దీ నోట్లున్నాయి, కానీ జేబులో ఒక్క పూట తిండికి లేదు. ఒక కోడిగుడ్డు కొనాలంటే అక్కడ ఒక నెలకు సరిపడా జీతం ఇవ్వాలి. డబ్బులు రోడ్ల మీద చెత్త కుప్పల్లో పారేస్తున్నారు. ఎందుకంటే ఆ కరెన్సీ కాగితం ముక్కల కంటే వాటిని పట్టుకెళ్లే ప్లాస్టిక్ కవర్స్కే ఎక్కువ విలువ ఉంది అక్కడ. ఆకలి తట్టుకోలేక జనం జులాజికల్ పార్కుల్లో జంతువులను, వీధి కుక్కల్ని చంపి తినే స్థితికి దిగజారారు. వెనిజువెలా ఇంతలా దెబ్బతినటానికి కేవలం అంతర్గత తప్పులే కారణం కాదు, బయటి శక్తుల హస్తం కూడా ఉంది. వెనిజువెలాకు అమెరికాకు ఎప్పుడూ పడేది కాదు. ఎందుకంటే వెనిజువెలా రష్యా, చైనాలకు దగ్గరైంది. దాంతో అమెరికా ఏం చేసిందంటే మదురో ప్రభుత్వాన్ని ఆర్థికంగా గొంతు నొక్కేయటానికి 2017 నుంచి కఠినమైన ఆర్థిక ఆంక్షల్ని విధించింది. వెనిజువెలా నుంచి ఎవ్వరూ ఆయిల్ కొనకూడదు. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను వెనిజువెలా వాడకూడదు అని ఆర్డర్ చేసింది. ఇది ఎలా ఉందంటే ఇప్పటికే ఐసీయూలో ఉన్న రోగికి ఆక్సిజన్ సిలిండర్ తీసేసినట్లుగా అయిపోయింది. చమరమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి. దేశంలో నిత్యావసర వస్తువులు, ప్రాణాలు కాపాడే మందుల దిగుమతి కూడా ఆగిపోయింది. మరి ఇంత జరుగుతున్నా, ప్రజలంతా తిరగబడుతున్నా ఆ మదురై ఇంకా కుర్చీలో ఎలా కూర్చున్నాడు? ఆయన వెనుక ఉన్న శక్తులేంటి? ఇక్కడే వస్తుంది మిలిటరీ రోల్. మదురై చాలా తెలివైనవాడు. తనకు ప్రజల మద్దతు లేకపోయినా పర్లేదు, తుపాకీ పట్టిన సైన్యం మద్దతుంటే చాలు అనుకున్నాడు. అందుకే దేశంలో సగభాగం మంత్రి పదవులను మిలిటరీ జనరల్స్కే ఇచ్చేశాడు. దేశంలో జరిగే అతిపెద్ద స్మగ్లింగ్, మైనింగ్, ఆహార పంపిణీ నెట్వర్క్లన్నింటినీ మిలిటరీ చేతుల్లో పెట్టాడు. ప్రజలు ఆకలితో చస్తున్నా మిలిటరీ జనరల్స్ మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తే ఈ మిలిటరీ కొలెక్టివోస్ అనే ప్రభుత్వ మద్దతు రౌడీ మూకలు కలిసి సామాన్యుల్ని పౌర హక్కులు లేకుండా కాల్చి చంపారు, జైళ్లలో పెట్టారు. డెమోక్రసీ అనే పదాన్ని వెనిజువెలా నడి రోడ్డు మీద ఖూనీ చేసింది. ఒక్కసారి ఆలోచించండి. 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకి వచ్చినప్పుడు వెనిజువెలాలో పేదరికం కేవలం కొన్ని వర్గాలకే పరిమితం. కానీ 2 దశాబ్దాల సోషలిజం, ఉచితాల పాలన ముగిసేసరికి దేశంలో ఏకంగా 90% పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్ళిపోయారు. దాదాపు 70 లక్షల మంది ప్రజలు ఆకలి తట్టుకోలేక దేశం విడిచి పక్క దేశాలకు వలస వెళ్ళిపోయారు. ఆధునిక ప్రపంచ చరిత్రలోనే యుద్ధం జరగకుండా ఇంత పెద్ద ఎత్తున శరణార్థులు వలస వెళ్ళిన ఏకైక దేశం వెనిజువెలా మాత్రమే. ఈ వెనిజువెలా చరిత్ర మనకు నేర్పే గుణపాఠం ఒక్కటే: భూమిలో సంపద ఉంటే సరిపోదు, దాన్ని పాలించేవాడి బుర్రలో సరుకుండాలి. ఉచితాలు తాత్కాలికంగా ఓట్ల వర్షాన్ని కురిపించొచ్చేమో కానీ ఉత్పత్తి లేని దేశాన్ని, కష్టపడే తత్వం లేని సమాజాన్ని, దూరదృష్టి లేని నాయకత్వాన్ని అవి శ్మశానంగా మారుస్తాయి. ఎక్కడ మొదలయ్యామో అక్కడికే వచ్చేసింది వెనిజువెలా. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన నల్ల బంగార సామ్రాజ్యం ఈరోజు కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. ఇదండి వెనిజువెలా కన్నీటి గాథ. ఆర్థిక శాస్త్రం చెప్పే ఒక పక్కా పొలిటికల్ లెసన్. ఈ ఎపిసోడ్ మీ ఆలోచనను రేకెత్తించిందని భావిస్తున్నా. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మరో సంచలన దేశ చరిత్రతో, మరో సాలిడ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.